హలో హాయ్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన రెసిపీ బిర్యానీ అండి. నన్ను ఒక సిస్టర్ కామెంట్లో అడిగారు బిర్యానీ చేయమని. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. 1 కిలో చికెన్ తీసుకున్నానండి. 1 కిలో చికెన్, పుదీనా ఒక 100 గ్రామ్స్, కొత్తిమీర ఒక 100 గ్రామ్స్. అంటే మీకు తెలుస్తుంది, ఇలా పిడికిడితో పట్టుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2.5 స్పూన్ తీసుకున్నాను. నేను ఇంట్లోనే చేశానండి. ఇది యాక్చువల్లీ ఈ రీల్ కూడా నేను పెట్టాను, మీరు చూసే ఉంటారు అనుకుంటున్నా. చాలా మంచి అరోమా వస్తుంది. మనం 6 మంత్స్ అయినా నిల్వ ఉంచుకోవచ్చు. జీలకర్ర ఇది నల్ల పువ్వు అంటారండి, మంచి స్మెల్ వస్తుంది. బిర్యానీ ఆకు ఇది బ్రౌన్ ఆనియన్స్ అండి, ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్. దీనివల్ల ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది బిర్యానీకి. మనం ఇంట్లో చేసుకునే బిర్యానీ చాలా బాగుంటుందండి బయట కంటే కూడా. కారం పొడి 2.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఎక్కువ స్పైసీ ఉంటే చూసి వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత కారం తింటారో. చెక్క, మరాఠీ మొగ్గు, అనాస పువ్వు అండి. కస్తూరి మేతి కొంచెం తీసుకోండి. అలాగే ఇది ఇందాక జీలకర్ర వేసాను, ఇది జీలకర్ర పౌడర్ అండి. ఇది కూడా మంచి అరోమా వస్తుంది. ధనియా పౌడరు ఇది కూడా 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఆ స్పూన్ చిన్నదేనండి. అలాగే లెమన్ జ్యూస్, ఒక నిమ్మకాయ జ్యూస్, 2 ఇలాచీ. అలాగే ఇది సాజీరా కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ బి ఉండాలండి. ఇది జాపత్రి, ఒక చిన్న మొగ్గ, లవంగాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇవి మొత్తం క్రష్ చేసి మనం అందులో యాడ్ చేసుకుందాము. జాపత్రి నోటికి తగులుతుంటే బిర్యానీలో ఆ టేస్ట్ డిఫరెంట్గా అయిపోతుంది. అదే ఇలా పౌడర్ చేసి వేసుకోవడం వల్ల మనకి బాగుంటుంది. ఈ పౌడర్ని మనం ఇందులో యాడ్ చేసేసుకున్నామండి. అలాగే ఇది తెలుసు కదా మీకు, జాజికాయ అంటారు. జాజికాయని కూడా కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువ పౌడర్ చేసి యాడ్ చేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి, గరం మసాలా అండ్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. లాస్ట్లో పెరుగు 1.5 బౌల్ తీసుకోండి. మామూలు మన బౌల్, చిన్న బౌల్స్ ఉంటాయి కదా, 1.5 బౌల్ తీసుకోండి. కొంచెం మరీ పుల్లగా లేకుండా పెరుగు కొంచెం బాగుండేలా చూసుకోండి, ఎక్కువ పుల్లగా లేకుండా. తర్వాత రాళ్ళు ఉప్పే వేసుకున్నాను, కరిగిపోతుంది. నేను ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, అదే ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఆయిల్ మంచి స్మెల్ వస్తుంటుంది. సో మొత్తం బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. చూసారా ఎంత నీట్గా కలిసిందో, చాలా బాగుంటుంది. బయట ఫుడ్ కానీ నేను ఇందులో ఎలాంటి ఫుడ్ ఇంగ్రీడియంట్స్, నేను కలర్స్ కానీ, తర్వాత టేస్టీ సాల్ట్ కానీ ఏవి వాడలేదండి. బికాజ్ నాకు అలా వాడడం కూడా ఇష్టం లేదు. తెరలే వరకు బాగా ఉడకాలి వాటరు. ఇప్పుడు మనం ఇందులోకి బిర్యానీ మసాలాస్ యాడ్ చేసుకుందాము. సాజీరా, జాపత్రి అండ్ ఇలాచి, నల్ల పువ్వు, 2-3 బిర్యానీ ఆకులు, కొత్తిమీర, పుదీనా ఒక హాఫ్ బౌల్స్ అండి. మీ క్వాంటిటీకి తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేయండి. తర్వాత రాళ్ళుప్పు యాడ్ చేశానండి. ఈ వాటర్ కూడా మీరు టేస్ట్ చేయండి ఒకసారి, ఎందుకంటే అది సముద్రపు వాటర్ లాగా ఉండాలి. అలా బాగా మసులుతున్నప్పుడు బాగా వాటర్లోకి బియ్యాన్ని వేసేసుకోండి. మీరు ఫస్ట్ టైం చేస్తుంటే కొంచెం జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే మళ్ళీ ఈ వాటర్ ఇలా మీద పడిపోగలవు. కొంచెం జాగ్రత్తగా రైస్ని అందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే రైస్ మెతుకులుగా రావడానికి. ఈ ఎక్సెస్
ఉన్న లీవ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు అవన్నీ అవసరం లేదు. ఆల్రెడీ దాని ఫ్లేవర్స్ ఆ వాటర్లో ఉంటాయి. ఇప్పుడు అదంతా తీసేసుకోండి, ఎందుకంటే అలా ఉంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరండి. సో ఇప్పుడు 75% రైస్ ఉడికిపోయింది. నేను ఇప్పుడు దీన్ని లేయర్గా రైస్ వేసేసుకున్నాను. ఇందాక బ్రౌన్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాను కదా, అది కొంచెం బ్రౌన్ ఆనియన్స్ పైన వేస్తున్నాను. బ్రౌన్ ఆనియన్స్ మంచి టేస్ట్ ఉంటుందండి, డెఫినెట్గా వేసుకోండి. తర్వాత లైట్గా కొత్తిమీర వేసాను, అంతే. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటాను. ఇది నెయ్యి వేసానండి, ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. కంపల్సరీ వేసుకోండి. ఇంకా ఎలాంటి ఫుడ్ కలర్స్ పిల్లలకు పెట్టేటప్పుడు ప్లీజ్ దయచేసి వాడొద్దండి, నా రిక్వెస్ట్ కూడా. చేసేసుకొని ఈ కింద ఐరన్ ప్యాన్ వాడకపోయినా పర్లేదు, 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టండి. ఆల్రెడీ మనం చికెన్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి నేను జస్ట్ అలా స్టీమ్ అవుతుంది ఇంకొంచెం బాగా అనేసి అది వాడాను. కానీ నాకు తెలిసి 90% అవసరం లేదండి. మీరు డైరెక్ట్గా స్టవ్ పైన 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 20 మినిట్స్ కానీ లేదా 15 మినిట్స్ కానీ మీరు రైస్ని చక్కగా బిర్యానీ అయిపోతుంది. చూసారా ఎంత పొగలు వస్తున్నాయి. నేను యాక్చువల్లీ వీడియో తీసుకోవడం మర్చిపోయినా, అందుకే ముందే స్పూన్తో కదిలిచ్చేసాను. మళ్ళీ గుర్తొచ్చింది సడన్గా, సో అందుకని మళ్ళీ వీడియో తీసానండి. సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి. ఎనీవేస్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.